హాయ్ అండి అందరికీ. ఈరోజు మన వీడియోలో అటుకుల పాయసం ఎలా తయారు చేయాలి అని చూపిస్తున్నాను. హెల్దీ వేలో చూపించబోతున్నాను. హెల్దీగానే కాదు, చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. అటుకుల పాయసంలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవ్వండి. ముందుగా ఒక గిన్నెలోకి బెల్లం తీసుకొని ఒక కప్పు వరకు వాటర్ వేసి పక్కన ఉంచండి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మనకు కావాల్సినన్ని జీడిపప్పులు కిస్మిస్లు తీసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు తీసేసుకోండి. తర్వాత అదే ప్యాన్లోకి ఒక కప్పు అటుకులు వేసుకొని కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి, ఒక 5 మినిట్స్ పాటు. తర్వాత అదే ప్యాన్లోకి 1/2 లీటర్ పాలు అయితే నేను వేసుకున్నాను. మీకు కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వాటర్ యాడ్ చేయలేదు. పక్కన స్టవ్ మీద బెల్లం వేసుకున్న గిన్నె పెట్టి బెల్లం అంతా కరిగేంత వరకు మరిగించుకోవాలి. తర్వాత పాలు మరిగిపోయిన తర్వాత మనం తీసుకున్న అటుకులు అనేవి వేసేసి అటుకులు కూడా బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత పక్కన పొయ్యి మీద బెల్లం పాకం బాగా మరుగుతుంది. మరిగిపోయిన తర్వాత ఆఫ్ చేసేసుకోవాలి పొయ్యి. తీగ పాకం అలాంటివి ఏమీ అక్కర్లేదు, జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. తర్వాత అటుకులు ఉడికినాయా లేదా అని చూసుకోండి. అటుకులు ఉడికిపోయిన తర్వాత జీడిపప్పులు కిస్మిస్లు వేసేసుకోండి. తర్వాత ఇలాచీ కూడా వేసుకోండి. ఒక 10 నిమిషాల వరకు గరిటె పెట్టి కలుపుతూ అలా ఉడికించండి. తక్కువ టైంలోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే తయారు చేసుకోవచ్చు. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ టేస్ట్ మీకు చాలా నచ్చుతుంది. ఈ కమ్మనైన అటుకుల పాయసం మీరు ఒకసారి ట్రై చేయండి. సింపుల్ వేలోనే చాలా టేస్టీగా ఉంటుంది. అటుకులు మరుగుతున్న సమయంలో బెల్లం పాకం వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కమ్మనైన అటుకుల పాయసం, ఆరోగ్యకరమైన అటుకుల పాయసం ఎంతో రుచిగా 10 నిమిషాల్లో ఇలా తయారు చేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది. 2 నుంచి 3 నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే ఉంచి బాగా మరిగించుకోవాలి, చిక్కగా అయ్యేంత వరకు. ఈ అటుకుల పాయసం ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో అయితే తప్పకుండా చెప్పండి. ఈ టేస్ట్ అనేది మీకు చాలా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి. ప్రీవియస్గా మన ఛానల్లో బూందీ కర్రీ అయితే చేసాం కదండి. వ్యూస్ అనేవి చాలా బాగా వచ్చినాయండి. 500 అబోవ్ అయితే వచ్చినాయి. నేనైతే అంత ఎక్స్పెక్ట్ చేయలేదండి. మన ఛానల్లో ఇక నుంచి షార్ట్స్ అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కూడా చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఇలాగే మీరు నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. లాస్ట్లో కొంచెం జీడిపప్పులతో అలా అలంకరించుకు తింటే ఉంటుందండి, మామూలుగా ఉండదు. మరి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో అయితే చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మళ్ళీ. బాయ్ బాయ్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 555555కి SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.